ఎదురు చూస్తూ మరి ఎంతో సంతోషంగా మరి ఆ ఉత్తరాన్ని మరి మీరు చదవాలని ఆశిస్తారు. Nowadays, of course, you have emails and WhatsApp, so it's not very exciting at all. మరి ఈ రోజుల్లో వాట్సాప్, ఈమెయిల్ ఇట్లాంటి టెక్నాలజీ వచ్చిన తర్వాత మరి ఇప్పుడు ఆ ఉత్తరాలంటే మరి ఎవరికి అంత ఆసక్తి లేదు. Right, nowadays it's become a burden. Even if you're on the other side of the world, the one you love wants to write to you at odd times. మరి మీరు ఒకవేళ ఇప్పుడు ఉత్తరాలు రాయాలని అనుకుంటే కూడా వాట్సాప్ చేయాలనుకుంటే కూడా మరి ఎవరితోనైతే మీరు మాట్లాడాలనుకుంటున్నారో, ఎవరికైతే మీరు ఈ మెసేజ్ పంపించాలనుకుంటున్నారో వాళ్ళు ఇంకొక దేశంలో, మరి వాళ్ళు ఇంకొక కాలమానంలో ఉంటున్నారు. Even then it's very easy for you to do that, so it's not exciting. మరి వాళ్ళు అటువంటి వేరే సమయంలో ఉన్నప్పటికీ కూడా మరి అది చాలా సులువైనటువంటి విషయం. So this is what God wrote for you. మరి ఈ యొక్క గ్రంథము మరి దేవుడు మరి రాసినటువంటి ఇది ఒక లేఖ అయి ఉంటుంది. And if you love him, you will read it every day. మరి మీరు దేవుణ్ణి ప్రేమిస్తున్నట్లయితే మరి మీరు ఈ యొక్క గ్రంథాన్ని మరి అనుదినము మరి చదువుతారు. And you will meditate on it every day. మరి ఈ యొక్క గ్రంథంను మరి ఎక్కువగా ధ్యానిస్తూ ఉంటారు. If you're not doing it, it's very plain and simple. You do not think about him. మరి మీరు ఈ పనిని చేయనట్లయితే మరి అది చాలా సులువుగా మనం అర్థం చేసుకోవచ్చు, మరి మీరు దేవుణ్ణి ప్రేమించడం లేదు. That means you don't love the Lord Jesus Christ. మరి దాని అర్థం ఏమిటంటే మరి మీరు ప్రభువైనటువంటి యేసుక్రీస్తును మరి ప్రేమించడం లేదని. Because love is not just an emotional thing that you show to Jesus Christ and say, Lord, I love you. మరి ప్రేమ అనగా మరి మీరు ఏదో మీ యొక్క భావోద్రేకములను మరి మీరు ప్రభువుకు కనపరుస్తూ వ్యక్తం చేసేటటువంటి విషయం మరి ప్రేమ కాదు. Jesus said, if you love me, you will obey my word. మరి ప్రభువైనటువంటి యేసుక్రీస్తు అన్నటువంటి మాట ఏమిటంటే మీరు నన్ను ప్రేమించినట్లయితే మరి మీరు నా యొక్క ఆజ్ఞలకు మరి విధేయత చూపిస్తారని. If that is not there, మరి ఆ పని జరగనట్లయితే you don't love the Lord Jesus Christ. మరి మీరు ప్రభువైనటువంటి యేసుక్రీస్తును ప్రేమించడం లేదు. Do you think about him? మరి మీరు ఆయన గురించి ఆలోచిస్తున్నారా? Do you think of what he said in the Bible? మరి ఆయన బైబిల్లో మరి చెప్పినటువంటి మాటలను మీరు ఆలోచిస్తున్నారా? Many Christians are like this. They read the Bible in the morning. మరి అనేక మంది క్రైస్తవులు మరి ఉదయాన్నే లేయంగానే మరి బైబిల్ని చదువుతారు. But then they leave what they have read in that room where they have read it. మరి వాళ్ళు ఏ గృహంలో అయితే ఏ రూమ్లో అయితే మరి చదివినారో మరి ఆ రూమ్ మట్టుకే మరి ఆ వాక్యమును పరిమితం చేస్తారు. And then they go out into the world. మరి దాని తర్వాత మరి వాళ్ళు లోకంలోకి ప్రవేశిస్తారు. And they forget everything that they have read in the Bible. మరి వాళ్ళు ఉదయ కాలంలో మరి చదివినటువంటి వాక్యం మొత్తమును మరి వాళ్ళు మర్చిపోతారు. And they don't think or meditate on those things again till the next morning again. మరి వాళ్ళు చదివినటువంటి వాక్యమును మరి గురించి ఆలోచించడం కానీ మరి ధ్యానించడం కానీ ఆ దినమంతా చేయరు. మళ్ళీ మరుసటి రోజు మళ్ళీ యథావిధిగా మళ్ళీ బైబిల్ చదవడం. And the whole day their minds are occupied with other things. They are busy with their life. మరి దినమంతా మరి వాళ్ళ యొక్క పనిపాటల్లో వారు నిమగ్నం అయిపోయి మరి బిజీగా ఉంటారు. If you really love Jesus Christ, మరి మీరు నిజముగా మరి ప్రభువైనటువంటి యేసుక్రీస్తును ప్రేమిస్తున్నట్లయితే you will think about him. మరి మీరు ఆయన గురించి ఆలోచిస్తారు. And your mind will be occupied with his words. మరి మీ యొక్క మనస్సు ఆయన యొక్క వాక్యంతో మరి నిండి ఉంటుంది. Then if you love someone, మరి మీరు ఒక వ్యక్తిని ప్రేమిస్తున్నట్లయితే what is the one thing that you would really want to do every day? మరి ప్రతి దినము మీరు చేయాలనుకునేటటువంటి ఒక్క పని ఏమై ఉంటుంది? Talk to that person. మరి ఆ వ్యక్తితో మీరు మాట్లాడాలని